హలో ఆల్, దిస్ ఇస్ శ్వేత, దిస్ ఇస్ నగేష్ గారు. రావుసాన్ ఫిల్మ్స్ నుండి మేము పవన్ కళ్యాణ్ గారికి వీ విష్ పవన్ కళ్యాణ్ గారు ఓ వెరీ హ్యాపీ బర్త్డే. మీ స్టైల్లో మీరు విష్ చేయండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా వీ వాంట్ టు టాక్ అండ్ డిస్కస్ రిగార్డింగ్ పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్స్. సో టు బిగిన్ విత్, మీరు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని కదా? ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల కంటే ఆయన పొలిటీషియన్ గానీ నేను చాలా ఎక్కువ ఇష్టపడతాను. రైట్. సో మీకు ఎంత నాలెడ్జ్ ఉందో ఈరోజు చెక్ చేద్దాము. సో ఫిల్మోగ్రఫీ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, బట్ ఐ వుడ్ వాంట్ టు బిగిన్ విత్ ద ప్రైమరీ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే 2 సెప్టెంబర్ అని మనందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారు పుట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు కళ్యాణ్ కుమార్. పవన్ ఎక్కడ నుండి వచ్చింది? బేసికల్గా అతను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నప్పుడు అతను బ్లాక్ బెల్ట్ హోల్డర్ కాబట్టి ఆయనకున్న స్కిల్స్ సంబంధించి ఆయన మాస్టర్ ఐ థింక్. సో అతనికి పవన్ అనే పేరు పాయింట్ నేను చెప్దాం అనుకున్నా కానీ చెప్పేశారు. సో ఇషిన్ ర్యూ అనే అసోసియేషన్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి పవన్ అన్న టైటిల్ ఇచ్చింది. సో పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ డెమాన్స్ట్రేషన్ చేసిన తర్వాత పాయింట్ అండి గెలిచేశారు. సో విల్ బిగిన్ విత్ పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్స్. సో మీరు పవన్ కళ్యాణ్ వీరాభిమాని కాబట్టి ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఏ ఇయర్లో రిలీజ్ అయిందో చెప్పండి. 1996 అండి. ఐ థింక్ అప్పుడు నేను ఎంటర్ చదువుతున్నాను అనుకుంటా. టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఇట్స్ అ రీమేక్ ఆఫ్ కయామత్ సే కయామత్ తక్ అనే ఫిల్మ్ రీమేక్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆమిర్ ఖాన్ అండ్ జూహీ చావ్లా. సో నెక్స్ట్ 1997లో గోకులంలో సీత చూసారా? చూసానండి. అది డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. అది రాశి గారు పేరు చేశారు సినిమాలో. చాలా బాగుంటుంది. అది కూడా ఇట్స్ రీమేక్ అండి. ఇట్స్ రీమేక్ ఆఫ్ తమిళ్ ఫిల్మ్ గోకులత్ సీతై. అప్పట్లో ఆ సినిమా చాలా హిట్ కదండి, చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో సినిమా. అక్కడి నుంచి మొదలైంది ఆయన తలగా విజయ ప్రస్థానం. ఇంకా అప్ టు ఖుషి వరకు ఆయన వెండిదిరి చూసుకోలేదు. అవును, దాని తర్వాత అన్ని హిట్సేనండి. 1998లో సుస్వాగతం, ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, బ్లాక్ బస్టర్. అది కూడా లవ్ టుడే అనే తమిళ ఫిల్మ్ రీమేక్. అండ్ తొలి ప్రేమ మనందరికీ తెలిసిందే, కరుణాకరణ్ గారి ఫస్ట్ ఫిల్మ్. అండ్ 1999లో తమ్ముడు అయితే ఎవ్రీబడీస్ ఫేవరెట్. బేసికల్గా ఆ సినిమా అంత హిట్ అవడం కారణం కూడా అంటే అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్లో కొంచెం ప్రవేశం ఉండడంతో పాటు ఆ సినిమా కూడా కిక్ బాక్సింగ్ దట్టు ఆ సినిమా కూడా హిందీ సినిమా రీమేక్ అండి, అమీర్ ఖాన్ గారిది. జో జీతా వహీ సికిందర్ అనే సినిమా అమీర్ ఖాన్ గారి సినిమా. అందులో నాట్ ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ కాకుండా ఫన్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. మోర్ ఓవర్ ఫ్యామిలీ డ్రామా, బ్రదర్ కోసం తను చేసే సీక్వెన్స్ అని ఉంటాయి. అప్పట్లో ఆ సినిమాలో కాలేజ్ అంటే ఆర్ట్స్ కాలేజ్కి గవర్నమెంట్ కాలేజ్కి ప్రైవేట్ కాలేజెస్కి ఉన్న మధ్యన డిఫరెన్సెస్ని అప్పుడు అది పెద్ద సెన్సేషన్ అనమాట. చాలా బాగుంటుంది. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన అప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ మీద కానీ ముఖ్యంగా యంగ్స్టర్స్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా అది. అప్పట్లో ఫస్ట్ టైం తెలుగు సినిమాలో ఒక కంప్లీట్ ఇంగ్లీష్ సాంగ్ ఒకటి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం మన తెలుగు స్క్రీన్కి పరిచయం చేశారు. ఆ పాట కూడా మామూలు ఊళ్ళల్లో రూటెడ్ విలేజెస్లో కూడా ఆ పాట పాడడం స్టార్ట్ చేశారు. ఒక ఇంగ్లీష్ పాట మన అందరం కూడా అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఆయన సినిమాలోని ప్రేక్షకులకు వెళ్ళిందని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. నెక్స్ట్ 2000లో అంత పవర్ఫుల్ ఇంపాక్ట్ పూరి గారితో బద్రీ అనే సినిమా. అంటే అప్పుడు దాకా పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా పూరి జగన్నాథ్ క్యారెక్టరైజేషన్ని అడాప్ట్ చేసుకుని పవన్ కళ్యాణ్ తనదైన ఒక స్టైల్ ఆఫ్ యాక్షన్ స్టైల్ ఉంటుంది. సో ఆ సినిమా కొంచెం యూనిక్ స్టైల్గా లుక్లో కానీ ఆయన ప్రతిదీ కూడా చాలా స్పెషల్గా కనిపిస్తారు ఆ సినిమాలో. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్స్ అబౌట్ బద్రీ ఈజ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఫ్యాషన్ స్టేట్మెంట్ అనేది కూడా చాలా వరకు ఫాలోయింగ్ మ్యాసివ్గా పెరిగిపోయింది పవన్ కళ్యాణ్ గారిది. ఆ సినిమాలో ద కైండ్ ఆఫ్ క్లోత్స్ దట్ హీ వేర్స్, ఇట్ వాజ్ అ ఫ్యాషన్ స్టేట్మెంట్. దాని తర్వాత 2001లో మనందరి ఫేవరెట్ ఫిల్మ్ ఖుషి. ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ అది మన ఎస్జే సూర్య గారు చేసిన సినిమా రీమేక్ తెలుగులో చేశారు. అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇట్ వాజ్ అ సూపర్ డూపర్ హిట్. సో ఒక 7 ఫిల్మ్స్లో మనకి లీడ్ యాక్టర్లా కనిపించిన తర్వాత
పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ చేసిన ఫిల్మ్ వాజ్ జానీ. వెల్ రిటర్న్ వెల్ క్రాఫ్టెడ్ మూవీ బేసికలీ. కాకపోతే అప్పటికి అలాంటి సినిమా మన తెలుగు ప్రేక్షకులకి చాలా కొత్త. అప్పటికి ఇంకో ఈ మాట చెప్పాలంటే జానీ సినిమాకి లైవ్ సౌండ్ రికార్డింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసిందే తెలుగులో ఈయన. అప్పుడప్పుడు కమల్ హాసన్ గారు స్టార్ట్ చేశారు విరుమాండి అనే సినిమా అప్పుడు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారే స్టార్ట్ చేశారు లైవ్ రికార్డింగ్, లైవ్ సౌండ్ రికార్డింగ్ అనేది ఈ సినిమాతోనే మొదలు పెట్టారు పవన్. బ్రిలియంట్. సో 2004లో గుడుంబా శంకర్. గుడుంబా శంకర్ ప్యాంట్ అనేది అప్పట్లో పెద్ద సెన్సేషన్. ప్రతి ఊళ్ళలో కూడా కుర్రాళ్ళు వేసుకుని తిరిగేలాంటి స్టైల్. అప్పటికి ఫ్యాన్ బేస్ కాస్త ఇప్పుడు మెల్లగా ఆయన ఫాలోవర్స్లో తయారయ్యారు. ఎందుకంటే సినిమాల నుంచి ఫాలో అవుతూ అతని క్యారెక్టర్ని, అతని తాలుగా సిన్సియారిటీని, పర్సనాలిటీని, ఎవ్రీథింగ్ అని ఫాలో అవుతూ ఆయన ఫాలోవర్స్ లాగా స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు అతనికి ఈ కెరీర్ కూడా మళ్ళీ నెక్స్ట్ కెరీర్ కూడా అతనికి వాళ్ళందరూ కూడా ఫాలోవర్స్ లాగా ఉంటూ ఇన్ ద నేమ్ ఆఫ్ జన సైనిక్స్ ఎవరు కంట్రిబ్యూట్ అవర్ సొసైటీ కూడా వాళ్ళందరూ కంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళ సర్వీసెస్. డెఫినెట్లీ. సో మూవింగ్ ఆన్ టు హిస్ ఫిల్మోగ్రఫీ, సో కెమియో కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు 2004లో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఫిల్మ్లో, అండ్ 2005లో బాలు. కరుణాకరణ్ గారితో నెక్స్ట్ సెకండ్ సినిమా అది. ఎగ్జాక్ట్లీ. కమర్షియల్ గా ఇట్ వాస్ నాట్ అంత హిట్ అవ్వలేదు, బట్ పర్సనలీ నాకు నచ్చింది బాలు. సో ఈచ్ టు ఇట్స్ ఓన్. సో దాని తర్వాత 2006లో బంగారం. ధరణి గారి డైరెక్షన్ లో బంగారం అనే సినిమాలో వి వాచ్డ్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ అగైన్. అండ్ 2006లో అన్నవరం, సో భీమినేని శ్రీనివాస్ గారి డైరెక్షన్లో మనం అందరం చూసాము. అండ్ 2008లో దిస్ ఇస్ అ ఫిల్మ్ విచ్ ఆల్ ఆఫ్ అస్ వుడ్ లవ్ టు వాచ్ ఇట్ అగైన్, జల్సా. త్రివిక్రమ్ గారి ఫస్ట్ కొలాబరేషన్ బేసికలీ పవన్ కళ్యాణ్ గారు. సో ఇట్ వాస్ అ సూపర్ హిట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ సాంగ్స్ కూడా చాలా అందరూ అబ్సల్యూట్లీ సాంగ్స్ అసలు అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఇట్ వాస్ బ్రిలియంట్. 2010లో పులి. ఎస్జే సూర్య గారితో వర్క్ చేశారు అండ్ ఏఆర్ రెహమాన్ తో కొలాబరేట్ అయిన ఫిల్మ్ ఇది. తీన్మార్ అండ్ సో లుక్ వైజ్ న్యూగా ఉన్నా కూడా కమర్షియల్లీ డెంట్ డూ దాట్ వెల్. 2012లో రెండు ఫిల్మ్స్ అండి. వన్ ఇస్ గబ్బర్ సింగ్. నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది. గబ్బర్ సింగ్ అనేది అప్పటిదాకా తెలుగు సినిమా అన్ని కలెక్షన్స్ కూడా ఓవర్కమ్ చేసిన సినిమా, అది బ్రేక్ చేసిన సినిమా. అంటే అప్పటి వరకు మగధీర సినిమా అనేది టాపెస్ట్ గ్రోసర్గా ఉండింది. దాని తర్వాత దాన్ని రీచ్ అయిన సినిమా గబ్బర్ సింగ్. దట్ వాజ్ అ కమర్షియల్ హిట్. అండ్ కెమెరామెన్ గంగతో రాంబాబు. అండ్ 2013లో అగైన్ త్రివిక్రమ్ గారితో అత్తారింటికి దారేది. సో ఈ సినిమా అయితే చాలా సూపర్ హిట్ అయింది. ఇట్ వాజ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ హిస్ కెరియర్. అవునండి. రైటింగ్ వైజ్ అండ్ స్టోరీ వైజ్ అందరూ చాలా ఇష్టపడ్డ సినిమా ఇది. ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ అత్తారింటికి దారేది సినిమా రిలీజ్కి ముందే సగంకు పైగా సినిమా రిలీజ్ అయిపోయినప్పుడు కూడా పైరసీ వచ్చేసినప్పుడు కూడా సినిమా అసలు అంటే ఈ పైరసీలకి వీటికి నిజమైన సినిమా కనుక సరైన సినిమా కనుక వస్తే ఇలాంటివి ఏం చేయదురా అని చెప్పి నిరూపించిన సినిమా అది. అప్పట్లో ఆ సినిమా అదే అందరూ సినిమా బాగుంటే ఈ పైరసీలు ఇలాంటివి ఏం చేయలేవు అని చెప్పే గొప్ప ఎక్స్పీరియన్స్ అది మన తెలుగు ఇండస్ట్రీ ఎస్పెషల్లీ. ట్రూ. సో అది అత్తారింటికి దారేది అనే సినిమా, జల్సా లాంటి సినిమాలు మనం ఎన్నిసార్లైనా వీ కెన్ రీవాచ్ ఇట్ అండి. వీ స్టిల్ గెట్ ఎంటర్టైన్. దట్స్ ద పవర్ ఆఫ్ త్రివిక్రమ్ గారు యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అ రైటర్. సో 2015లో గోపాల కిషోర్ పర్దసాని గారు డైరెక్ట్ చేశారు. సో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్లో మనం చూసాము. ఇది రీమేక్, ఓ మై గాడ్ రీమేక్ అని మనందరికీ తెలిసిందే. దీని తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, నాట్ అ గ్రేట్ కమర్షియల్ హిట్ which was released in the year 2016 బాబీ గారి దర్శకత్వంలో అండ్ డిఎస్పి గారి మ్యూజిక్.
సో కమర్షియల్గా ఐ డెంట్ డూ అ గ్రేట్ జాబ్. సో కిషోర్ పర్దసాని గారితో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 2017లో కాటమరాయుడు అనే సినిమాలో మనందరికీ తెర ముందు కనిపించారు. సో దిస్ వాజ్ అ రీమేక్ అగైన్ ఆఫ్ అ తమిళ్ ఫిల్మ్ వీరం ఆఫ్ అజిత్ గారు. సో దిస్ ఈస్ అ ఇంపార్టెంట్ థింగ్. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఫిల్మ్స్లో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ హ్యావ్ బీన్ రీమేక్స్. అసలు ఎన్ని రీమేక్స్ మనం ఇన్ ది ఎండ్ వీ షల్ హ్యావ్ ఎ డిస్కషన్. సో కాటమరాయుడు తర్వాత 2018లో మళ్ళీ అజ్ఞాతవాసి, అగైన్ ఇంట్రెస్టింగ్ కొలాబరేషన్ విత్ త్రివిక్రమ్ గారు. సో మీకు ఎలా అనిపించింది అజ్ఞాతవాసి? డిడ్ యూ లైక్ ఇట్? ఆ సినిమా చూసాను. వెరీ మార్నింగ్ షో ఫస్ట్ డే ఎవ్రీ స్టూడెంట్స్ బేసికల్గా ఫ్యాన్స్ మేము వెళ్ళి చూస్తే కొంచెం నిరాశపరిచిందని చెప్పాలి. ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారు ఇలాంటి మన అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక రైటర్ డైరెక్టర్ సినిమా కొంచెం నిరాశపరిచేసరికి కొంచెం కోపం వచ్చింది. దట్టు పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి. సో అందుకే ఆ సినిమా మీద కొంచెం నాకు కోపం ఉంది. సో కమర్షియల్గా ఆల్సో అజ్ఞాతవాసి వాజ్ నాట్ అంటే ఇట్ డిడ్ంట్ డూ దట్ వెల్. మూవింగ్ ఆన్ 2021లో అగైన్ పింక్ సినిమా విచ్ వాజ్ మేజర్ హిట్ ఇన్ హిందీ, అమితాబ్ బచ్చన్ గారు చేశారు. సో అది దాన్ని మన తెలుగులో వకీల్ సాబ్, కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు, వేణు శ్రీరామ్ గారు డైరెక్ట్ చేశారు. సో ఐ లవ్డ్ వకీల్ సాబ్. ఇట్స్ సచ్ అ బ్రిలియంట్ ఫిల్మ్. మీకు ఎలా అనిపించింది? నాకు పింక్ కంటే వకీల్ సాబ్ చాలా నచ్చింది. రైట్, ట్రూ. ఇంకా కోర్ట్ రూమ్ సీన్స్ కానీ అంతకుముందు అతను ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కానీ కంప్లీట్ ఈవెన్ ఒరిజినల్ స్టోరీ అయినప్పుడు కూడా మన తెలుగులో పవన్ కళ్యాణ్ స్టేజ్ దగ్గరగా తీసుకునేసరికి చాలా చేంజెస్ చేశారు. అవి చాలా బాగుంటాయి. రీమేక్ కాబట్టి చాలా బాగుంటాయి ఈ సినిమా. సో అంటే పింక్ సినిమాకి మనము వకీల్ సాబ్ సినిమాకి ఇఫ్ వీ హ్యావ్ ఎ కంపారిజన్, పవన్ కళ్యాణ్ గారు ఈ లాయర్ క్యారెక్టర్ చేసినప్పుడు ద అడాప్టేషన్ ఆఫ్ ద సీన్స్ అనేవి మారిపోయాయి. ఇట్ ఈస్ ఆల్సో మనం దాని గురించి కూడా విల్ డిస్కస్ వన్స్ వీ ఫినిష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో 2022లో భీమ్లా నాయక్ రిలీజ్ అయింది. ఎత్తులొచ్చి మీద పడితే గుద్ది సంపినోడు ఎదురొచ్చిన పైల్వాన్ని పైకి ఇసిరినాడు. సో దట్ వాజ్ అగైన్ మలయాళంలో అయ్యప్పనం కోశం. సో రీసెంట్గా అవార్డు కూడా వచ్చినట్టుంది కదా ఈ సినిమాకి. సో ఇట్స్ మలయాళం ఫిల్మ్. దాని రీమేక్ ఇన్ తెలుగు డైరెక్టెడ్ బై సాగర్ చంద్ర గారు. సో మీకు ఎలా అనిపించింది భీమ్లా నాయక్? భీమ్లా నాయక్ బాగుంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్, రేసీ యాక్షన్ సీక్వెన్స్ అవి ఉంటాయి కదా. సో వెరీ గుడ్, బాగుంటుంది సినిమా. సో నాట్ అయ్యప్పన్ కోసం అంతా ఉండకపోయినప్పటికీ బాగానే ఉంటుంది. రానా పర్ఫార్మెన్స్, అతనికి దీనికి మధ్య వచ్చే 1-on-1 ఒకరికి ఎదురుపడే సీక్వెన్స్ అంటే కూడా బాగుంది. ముఖ్యంగా రానా పర్ఫార్మెన్స్, పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రానా పవన్ కళ్యాణ్ గారికి హిట్ ఇచ్చేలాగా ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ ఇట్స్ ఎసెన్స్ ఇట్స్ గుడ్. సో 2023లో నేను చాలా పర్సనల్గా లాస్ట్ ఇయర్ ఎంజాయ్ చేసిన ఫిల్మ్ బ్రో. సో భీమ్లా నాయక్ తర్వాత నేను పర్సనల్గా ఎంజాయ్ చేసి నాకు చాలా ఎమోషనల్ చేసిన సినిమా బ్రో. 2023లో రిలీజ్ అయిన సినిమా. దాట్ ఈజ్ ఆల్సో అంటే తమిళ్ సినిమా ఒకటి వినోదాయ సిత్తం అనే సినిమా రీమేక్. మన సముద్ర కని గారు డైరెక్ట్ చేశారు. హీ ఈజ్ ఆల్సో పోర్ట్రేట్ అ క్యారెక్టర్. నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఆ సినిమాలో, ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ అంటే నాకు లిటరలీ ధరమ్ తేజ్ గారి క్యారెక్టర్ నేనే అన్నట్టు ఫీల్ అయ్యాను. బికాజ్ ఐ థింక్ మనం అందరం కూడా వీ లివ్ అవర్ లైఫ్స్ లైక్ దట్. అంటే ఫ్యూచర్ ప్లానింగ్లో పాస్ట్లో ఉండి ప్రెజెంట్ అనే దాంట్లో ఉండము. సో చాలా బ్రిలియంట్ యునో ఫిల్మ్ టు ఈవెన్ టెల్ అంటే ఎగ్జిస్టెన్స్ ఈ మొమెంటే రియాలిటీ ఇంకేది కాదు అన్నది చాలా ఈ కాలపు యువతకి తగ్గట్టుగా రిప్రజెంట్స్ క్యారెక్టర్ సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ట్రూ. అంటే ఈ కాల ప్రెజర్స్ని లేకపోతే ఆ చట్టంలో ఇరుక్కొని ఎవరైతే కొంచెం బ్రెయిన్ డ్రామాలోకి వెళ్తున్నారో వాళ్ళకి ఒక చిన్న ఎన్లైటన్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. నడ్జు చేసినట్టు వచ్చింది ఈ సినిమా అండ్ ఇట్ మేడ్ దట్ ఇంపాక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఓజీ, హరిహర వీరమల్లు అండ్ ఉస్తాద్ భగత్ సింగ్. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ యాజ్ అ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్? ఎలా అంటే హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఓజీ సినిమా మీద మాత్రం బేబత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దట్టు మన టీజర్ వచ్చింది, అది ఇంకా ఒక రెట్రో పవన్ కళ్యాణ్, అప్పటి రెట్రో ఇన్ ద సెన్స్ మన పాత పవన్ కళ్యాణ్ కనిపించేటట్టుగా ఉంది. దట్టు ఆ సౌండ్ బీజింగ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా ఆ సినిమా మీద అయితే బేబత్సమైన
నాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒకప్పట్లో ఏఎం రత్నం గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పారంటే, సౌత్ ఇండియాలో రజనీకాంత్ గారికి ఏ రకమైన ఫ్యాన్ బేస్ ఉందో, ఏ రకమైన ఫాలోయింగ్ ఉందో, రజనీకాంత్ గారి తర్వాత ఇక్కడ తెలుగు లాంగ్వేజ్లో చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారికి ఆ రకమైన ఫ్యాన్ బేస్, ఆ రకమైన అపీల్, ఆ రకమైన స్టార్డమ్ అనేది ఉంది అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. విచ్ ఐ టోటలీ అగ్రీ. హీ హ్యాస్ దట్ పర్సోనా విచ్ మనందరికీ కూడా థియేటర్ దాకా వెళ్ళి సినిమా చూడాలి అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా ఇన్ని సినిమాలే కాకుండా, సో హీ ఈజ్ మల్టీ టాలెంటెడ్. సో హీస్ బిన్ అ రైటర్, హీస్ బిన్ అ డైరెక్టర్, స్టంట్ కోఆర్డినేటర్లా చేశారు, సో నెరేటర్ లాగా కూడా చేశారు చిరంజీవి గారి సినిమాకి, సైరా నరసింహారెడ్డికి. అండ్ హీస్ ఆల్సో బిన్ అ కొరియోగ్రాఫర్ ఫర్ 5-6 ఫిల్మ్స్కి, సాంగ్స్కి హీ హ్యాస్ డన్ ద కొరియోగ్రఫీ, ఫిల్మ్ కొరియోగ్రఫీ. సో మల్టీ టాలెంటెడ్. ఈజ్ ఆల్సో ప్రొడ్యూసర్. సో మేమందరము వీఆర్ సెలబ్రేటింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ హిస్ బర్త్డే. సో ఆన్ అ కన్క్లూజివ్ నోట్, మీ స్టైల్లో పవన్ కళ్యాణ్ గారిని విష్ చేయండి. యా, పవన్ కళ్యాణ్ గారి జర్నీ బేసికల్గా కొణిదెల కళ్యాణ్ బాబు నుంచి మొదలుపెట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగడం అనేది, ఆయన జర్నీ అనేది ఏదైతే ఉందో ఈ యువతకి, ఇప్పుడు ఈ కాలం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ అని చెప్పుకోవాలి. సో ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. So many happy returns of the day, Pavan Kalyan Garu. This was our podcast on Pavan Kalyan Garu on his birthday from Rausan Films. So once again, for all of you guys, this is a reminder: like, share, and subscribe Rausan Films.